మధుసూదన్ గారు నమస్తే అండి, అందరికి నమస్తే. నమస్తే. లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్. సీనియర్ అయితే ఏందా బాబు, నాకు అర్థమైతే తెలంగాణ గురించి ఆపోజిట్ గా మాట్లాడు. సీనియర్ జూనియర్ కూడా నాయన మీరు అందరు కలిసి కట్టగట్టుకుని వచ్చినా కూడా ఏం చేయలేరు మీరు. చెప్తున్నా ఆయన మాట నీకెందుకే బాబు, నీకెందుకే బాబు, నీకెందుకే బాబు, నేను నువ్వు మాట్లాడాలి బాబు. నేను అడిగే క్వశ్చన్ ఎందుకు చెప్పలేదు. తెలంగాణ పెద్దోడైతే బాబు, తెలంగాణ చేసాడు పెద్దోడు చిన్నోడైతే పెద్ద మంచి బట్టలకి బరాబర్ కొడతాం బయట. మేడిగడ్డ ఖరాబ్ అయింది, మేడిగడ్డ కొట్టుకపోయింది, మేడిగడ్డ ఫెయిల్ అయింది, బరాబర్ కొడతాం. బరాబర్ చెప్తున్నాం. మళ్ళీ తప్పులు ప్రచారం చేయొద్దు. మేడిగడ్డ అద్భుతంగా ఉన్నది. మేడిగడ్డ 50 సంవత్సరాల వరద వచ్చిన ఆగింది. అది ఒక్కడు కొట్టుకపోయింది. మీ కుట్రలు, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆపండి. ఇప్పటికైనా తమాషా చేస్తున్నారు. అందరూ మేధావులే, అందరూ మాట్లాడటోళ్ళే, ఎవరికి ఏం తెలియదు. టీఎంసీ అంటే చెప్పు, టీఎంసీ అంటే చెప్పాను నువ్వు, టీఎంసీ అంటే చెప్పు, టీఎంసీ అంటే చెప్పు. నువ్వు నోరు వారేసుకుంటే అయిపోతుంది. టీఎంసీ అంటే చెప్పాను, టీఎంసీ అంటే చెప్పు, చెప్పు. రామూర్తి గారు మళ్ళా కూడా చెప్తున్నా సోకాల్డ్ మేధావులు తీసుకొచ్చి, మళ్ళా కూడా చెప్తున్నా సోకాల్డ్ మేధావులు తీసుకొచ్చి టీవీలలో కూర్చోబెట్టి వీళ్ళ సొల్లు పురాణం వీళ్ళు ఏదంటే నిజమాంటిగా అది వీళ్ళు కూడా కూర్చోవాలి. నేను జోకర్ గా రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి, మీరు కొంచెం ఆగండి, మీరు ఆగండి, రామూర్తి గారు ఆగండి ఒక్క నిమిషం. మనకి రామూర్తి గారు డిబేట్ స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు అయింది. గొడవ పడితే సరిపోతుంది, మీరు సబ్జెక్ట్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది మీ వల్ల. ఒక నిమిషం వినండి, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి కదా. మీరు విన్న తర్వాత మీరు మాట్లాడుతారు, మీరు ఏం వినకుండా వాళ్ళ మాట్లాడకుండా వెళ్ళిపోతాం వల్ల ఉపయోగం లేదండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడ మన సబ్జెక్టు తెలంగాణ ఆంధ్ర కాదు, ఇక్కడ తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతున్నాం. మీరు ఒక్క నిమిషం ఆగండి, వేరే వాళ్ళని కూడా మాట్లాడలేవండి. మొత్తం మీరే మాట్లాడుతా అంటే మిగతా వాళ్ళు ఎందుకు? ఇంకా డిబేట్ మొత్తం మీరే మాట్లాడుతా అంటే మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఆగుతారా? మీరు ఆగకపోయి మీరు మాట్లాడమంటే మీరేమో గొడవ పడుతున్నారు కదా, మీరేం మాట్లాడతలేరు. సబ్జెక్ట్లోకి రండి, మీరు సబ్జెక్ట్లోకి రండి, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడదాం మనం. అదే కాదండి, విమర్శలు చేసినప్పుడు వెంటనే నాకు ఇవ్వాలి, నేను చెప్తా కదా. మీరు ఆగట్లేదుగా, మీరు ఎక్కడ ఆగుతున్నారు? మీరు అసలు మీరు ఆగట్లేదు కదా. మీరు ఆగుతలేరు. మీరు ఆగితే టైం వస్తుంది, అందరికీ టైం వస్తుంది. అందరి టైం మీరు తీసుకొని మాట్లాడుతున్నారు వల్ల డిబేట్ మొత్తం చెడిపోతుంది. మీ వల్ల ఏం ఉపయోగం ఉన్నట్లా, జనాలకి ఎవరికి ఏం అర్థం కావట్లా. మీరు మాట్లాడితే, మీరు అరిస్తే, మీరు పక్కన వాళ్ళని తిడతాం వల్ల ఏం యూజ్ ఉండదు. జనాలు టీవీ చూస్తున్నారు. ఆగండి మీరు ఒక్క నిమిషం, మీరు ఆగండి. మీరు ఆగితే కదా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఇంతవరకు 12 ఏళ్ళ తెలంగాణలో సామర్థ్యం పెంచుకోలేదని చెప్తున్నా నేను. పెంచుకున్నాం 9 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కడితే 20 లక్షలకు వచ్చింది. ఇవి కనబడయా మేధావులకు? ఎందుకు ఇప్పుడు 15 రిజర్వాయర్లు కనబడతలేవు నీకు? 15 రిజర్వాయర్లు కనబడతలేవు, 19 సబ్స్టేషన్లు కనబడతలేవు, 21 పంప్ హౌస్ కనబడతలేవు, 203 కిలోమీటర్ సొరంగాలు కనబడతలేవు. అదే విధంగా 1530 కిలోమీటర్ల వాస్తవంగా చెప్పాలంటే గ్రావిటీ కెనాల్స్ కనబడతలేవు. రామూర్తి గారు మేడిగడ్డ ఎంత అండి? మేడిగడ్డ ఎంత? రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మీరు నన్ను మాట్లాడిస్తున్నా. అసలు మీరే మాట్లాడుకుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు? అందరూ వెళ్ళిపోమని మీరు ఒక్కలే ఉన్నా. మీరు నేను చెప్పేది వినండి ఫస్ట్ ఒక్క నిమిషం. రామూర్తి గారు మీరు వినపోతే మ్యూట్ చేయడం తప్ప ఏం చేయలేము మేము. మీరు గొడవ పెట్టుకోవడానికి వస్తే, మీరు డిబేట్కి గొడవ పెట్టుకోవడానికి వస్తే, కేవలం మీ గొంతుగా అరుస్తానికి వస్తే, పక్కన తిడతానికి వస్తే ఉపయోగం లేదండి. పక్క తెలంగాణ బిడ్డరు, నా ఆంధ్ర మూలాలు నాకు లేవు, నేను తెలంగాణలో పుట్టిని. మీరు విష ప్రచారం కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ ఒక సోకాల్డ్ మేధావిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడిస్తాడే చూసుకుంటే కూర్చోనికి నేను బఫూన్ గాని కాదు, జోకర్ని కాదు. ఆగుతారా? ఇప్పుడు కాస్త ఆగుతారా? మీరు ఒక 5 నిమిషాలు ఆగుతారా? మాట్లాడాలా వద్దా? మరి డిబేట్ లో తీసుకో మమ్మల్ని లైవ్ లో
రైట్ 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 సార్ మీరు మాట్లాడండి సార్. మన మధుసూదన్ గారు మీరు చెప్పండి సార్. సార్ మధుసూదన్ గారు ఇంత నోర్లు పడేసుకుంటే ఎట్లా? కామన్ సెన్స్ ఉండాలి కదా లైవ్ లో డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు. మ్యూట్లో ఉంది సార్, మీది ఒకసారి చూడండి, మ్యూట్లో ఉంది మధుసూదన్ గారు. లేదు లేదు మ్యూట్ ఏం లేదు. చెప్పండి సార్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఆయన ఈ వయసులో కూడా మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ గోదావరి నది పరివార ప్రాంతం, మొన్న జస్ట్ లాస్ట్ మంత్ కూడా మన గోదావరి జలాల మీద ఒక కార్యాచరణ చేయాలి, ఈ ప్రభుత్వాలు సీరియస్ వీటి మీద దృష్టి పెడతలేవు, ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అది దాన్ని ఆపేయాలి, వాటర్ నింపొద్దు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మరి దాన్ని రిపేర్ చేసి అవుతుంది అని కూడా వారు అన్నారు గతంలో. అది మొత్తం ఫెయిల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జీరో, ఇప్పుడు లిఫ్ట్ అయితే లేదు, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ చేయాలి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి ఆయన ఊరూరు తిరిగి జిల్లా తిరిగి వారు చెప్తా ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతానికి ఇప్పుడు మేడిగడ్డ ద్వారా ఉపయోగం లేదన్నారు. అది ఖర్చుతో కూడుకున్నటువంటిది. అప్పుడు ఆనాడు 9 హెక్టార్ల కాడ కట్టి ఉంటే మనకి పరిస్థితి రాకపోవు, ఈ 2 ప్రాజెక్టులు అవసరం లేకుండే, డైరెక్ట్ మనము దీంట్లో ఎల్లంపల్లి వేసుకుని గ్రావిటీ ద్వారా మనకు నీళ్లు వస్తుండే. అక్కడికి ఇక్కడ తేడా ఎంత ఉంది, ఒక 20 టీఎంసీల తేడా మనకు తేడా వస్తుండే అంతే. ఇప్పుడు మనం 175 చిల్లర టీఎంసీ వాటర్ పంపింగ్ అని అనుకున్నాం కదా, అది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనం అంత పంపింగ్ చేయలేదు. ఎప్పుడు కూడా వర్షాకాలం ఎంత పంప్ చేసినా కూడా మనం 45-50 టీఎంసీల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. అదేదో మనం ఇక్కడి నుంచి తెచ్చుకుంటే అయిపోతుండే కదా అని చెప్పి ఇప్పటికీ లక్ష్మీనారాయణ గారు క్లియర్ గా తెలంగాణ కోసము, తెలంగాణ జరుగుతున్న అన్యాయం కోసం అట్లా మాట్లాడుతూ ఉంటే అన్నగారు అట్లా ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు మరి ఓపిక ఉండాలి. మేము తెలంగాణనే, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, లక్ష్మీనారాయణ అంటే తెలంగాణ బిడ్డనే, తెలంగాణ కోసం సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ తిరుగుతూ ఉన్నారు. ఒక మంచి అంశం నడుస్తుంది. ఇప్పుడు 18వ తారీఖు నాడు జిఆర్ఎంబి వాళ్ళ మీటింగ్ ఉన్నది, దాంట్లో 7 ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్ర వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉన్నది. అసలు తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకు? నీళ్లు నిధులు నియామకాలే కదా, ప్రధానమైనది నీళ్లే కదా. ఈ నీళ్ళ అంశం మీద మనకు 18వ తారీఖు రోజు ఉన్నప్పుడు మనం తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల మందరం ఒక టీవీ ముందు కూర్చున్నప్పుడు అలాగే ఒక పాజిటివ్ రిజల్ట్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత వారికి అవకాశం వస్తుంది కదా, వారు బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయొచ్చు కదా. కేసీఆర్ ఆలోచన అంతా కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలు చూసి దీన్ని ఇచ్చిన చేసి ఎవరికి లాభం అవుతుంది, ఎవరు మన ఇందులోకి ఏం ప్రోగ్రెస్ బయటకు వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా మనం అంతా తెలంగాణ బిడ్డలు వాటర్ కోసం మాట్లాడుతూ, విమర్శ వస్తే తట్టుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, మళ్ళీ మాట్లాడాలి. అంతే అటాక్ చేయడానికి సరైనది కాదు. అన్న రామమూర్తి గారు దయచేసి డిబేట్ ను సవ్యంగా నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. కాబట్టి 18వ తారీఖు జరిగేటువంటి జిఆర్ఎంబి మీటింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దీని మీద ఒక డిబేట్ చేయాలి. ఎట్లా చేయాలి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్లు, పాత రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీర్లు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. వాళ్ళు గతంలో ప్రభుత్వం చెప్పినట్టు ఎట్లయితే విన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు అట్లనే వినాల్సి వస్తుంది. కానీ పాత రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర, ఇప్పుడు లక్ష్మీనారాయణ వారి బ్యాచ్ తర్వాత వచ్చిన వాళ్ళు, అంతకన్నా ముందు ఉన్నటువంటి విద్యాసాగరరావు గారితో పనిచేసినటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, శ్రీధర్ దేశపాండే లాంటి చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళతో ఫస్ట్ డిస్కషన్ చేయాలి. మనం రేపు జరిగే మీటింగ్ లో ఎట్లా ప్రొటెస్ట్ చేయాలి, మనం ఏ విధంగా హక్కుల కోసం పోరాడాలి, 968 టీఎంసీలు మనకు రావాల్సిన న్యాయమైనటువంటి వాటాని మనకు సక్రమంగా అందుతలేదు. పోలవరం ద్వారా మళ్ళీ ఇంకా 300 టీఎంసీలు అడిషనల్ గా వాళ్ళకి పోతా ఉన్నది. మనకు ఇంద్రావతి నది మీద మనకు రావాల్సిన వాటా కూడా అది, ఆ వాటర్ నీళ్ళు కూడా వాళ్ళే తీసుకుపోతారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఇవన్నిటి మీద అసలు ఒక రాష్ట్రంలో ఒక చర్చ జరగాలి. ఈ చర్చ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి అసలు ప్రధానమైనటువంటి కారణమే ఈ యొక్క నీళ్లు. కాబట్టి ఈ నీళ్లకు సంబంధించిన దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి కేసీఆర్ ని విమర్శ చేయడం, 1,81,000 కోట్లు పెట్టి కాళేశ్వరం సర్వనాశనం చేసిండు, ఒక కూలేశ్వరం అని చెప్పి అనడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వారి మిత్రుడు అన్నట్టు, రామమూర్తి గారు అన్నట్టు నేను వారిని తప్పు పడతలేను. వారికి మొత్తం కాళేశ్వరం అంతా కూలిపోలే, సర్వనాశనం కాలే. ఆ 4,000 కోట్లతో కట్టినటువంటి ఆ మేడిగడ్డ ఒకటే వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నది. తర్వాత సుందిల్లా అన్నారంకు కొద్దిగా డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్పి సూచన చేశారు. కానీ మిగిలిన ఏదైతే గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి నంది మేడారం కావచ్చు, మీద ఉన్నట్టు కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత లోవర్ మానేటాము, అక్కడి నుంచి రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా అవన్నీ కాళేశ్వరంలో సంబంధించినటువంటి ప్రాజెక్టులే. అవి కాదంటలేము, అవి కట్టిన బ్రహ్మాండంగా గ్రావిటీ తోడు పోయి, ఎక్కడ గ్రావిటీ పోతుంది, పంపులతోడు పోయేది పంపులతోడు పోతుంది. ఎక్కడైతే మంచి జరిగిందో ఖచ్చితంగా మంచి అంటారు ఎవరైనా కూడా. కాబట్టి ఎక్కడైతే చెడు జరిగిందో దాని మీద విమర్శ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలనే దాని మీదే ఉండాలి. కానీ దాన్నే ప్రొటెస్ట్ చేయకుండా ఇప్పుడు మల్లన్న మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే డ్యామేజ్ అయింది కాబట్టి
ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మొన్న సర్వే కూడా చేసిండ్రు, నాకు తెలిసి ఈ తొమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి సుందిలలో కలుపుతారని. గతంలో ఏముండే ఎల్లంపల్లి ప్రాజెక్టులో దాన్ని తీసుకొచ్చి కలపాలని అనుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు అక్కడ నెన్నెల మండలం అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ మైలారం దాకా వచ్చినటువంటి కెనాల్స్ ఏవైతున్నాయో దాన్ని స్ట్రైట్ గా చెన్నూరు కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకొచ్చి ఈ సుందిలా ప్రాజెక్ట్ లో వేయాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ గవర్నమెంట్ కూడా ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ముందట పెట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దాన్ని కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లనే చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్ర ప్రయాణాల కోసం, ఆయన ప్రాంతం కోసం ఆయన కొట్లాడతాడు, ఆయన అవసరాల కోసం ఆయన ఖచ్చితంగా మాట్లాడుకుంటాడు. కావాల్సిన మన నీళ్ళన్నీ కూడా అన్ని తరలించుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ భూమి మీద ప్రేమ ఉన్నది, అక్కడ ప్రజల మీద ప్రేమ ఉన్నది, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన చేస్తాడు. అట్లనే అయితే సేమ్ టైం మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గోదావరి మీద మనకు రావాల్సినటువంటి 968 టీఎంసీల వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు డిపిఆర్ మీద ఆగినటువంటి సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సీతా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇట్లా 7 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి దాంట్లో, ఈ బ్యారేజ్లు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రేపు పొద్దున మనం ఎట్లా సాధించుకోవాలనే దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పడాలి. ఇలా భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి కొట్లాడినాం కదా తెలంగాణ ప్రయాణాల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి. కాబట్టి తెలంగాణకు రావాల్సిన వాటా, నీటి వాటా ఎంతున్నది అనే దాని మీద, హక్కుల మీద ఒకటి అన్ని అఖిల పక్షాలతో ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ తోటి పెట్టి ఆ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక మంచి విశ్లేషణను తీసుకొని దాన్ని జిఆర్ఎంబి ముందర ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అందులో బీజేపీ వాళ్ళని కూడా చేర్చండి, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలను కూడా చేర్చి మన తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలని చెప్పి బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీజేపీలో ఎక్స్పర్ట్స్ని కూడా కూర్చోబెట్టి ఇటు టీఆర్ఎస్ ఎక్స్పర్ట్స్, మేము గతంలో 14 వీళ్ళు పరిపాలించిన 10 ఏళ్ళు వాళ్ళని కూడా వాళ్ళు చేసినటువంటి హయాంలో జరిగిన అభివృద్ధి మీద, వాళ్ళు చేసిన ఏమైనా తప్పిదాలు ఉంటే అక్కడ అన్ని డిస్కషన్కి వస్తాయి కదా. ఇవన్నీ చేసి రేపు జరిగే 18వ తారీఖు సమావేశంలో పెట్టి ఒక చర్చ పోతే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. ఈ తెలంగాణ బిడ్డలమే మనమే ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నువ్వు అట్లా చేస్తావు నువ్వు ఎట్లా చేస్తావు కొట్లాడుకోవడం వల్ల ఈ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ప్రజలలో చులకన అయిపోతాము. ఈ యొక్క పార్టీ లైన్, మీ పార్టీ లైన్ ఏదవుతున్నారో చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా విమర్శలు వచ్చినప్పుడు తట్టుకొని ఆత్మవిమర్శతో ప్రతిపక్షం ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళకి సమానం చెప్పేటువంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడాలని చెప్పి దయచేసి కోరుకుంటున్నాను. రైట్ అండి.